అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 326వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సోదర సోదరిమణులందరికీ హార్దిక స్వాగతం. నమస్కారం. ధార్మికము ఆధ్యాత్మికం ఈ విషయాల సంపూర్ణమైనటువంటి అవగాహనని మనం తెలుసుకుంటున్నాం ప్రతి ఎపిసోడ్ స్టార్టింగ్ లో. ముఖ్యంగా ఈ ఎపిసోడ్ లో ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నానండి. ఏమిటంటే వారసత్వము అని విన్నామా మనము. ఇన్హెరిటెన్స్ అంటారు ఇంగ్లీష్ లో. ఈ వారసత్వము ధార్మిక జగత్తు అంటే భౌతిక జగత్తులో ఒకటే ఉంటుందండి. కానీ ఆధ్యాత్మిక జగత్తులో 2 రకాల వారసత్వాలు మీకు దొరుకుతాయి. అర్థమైందండి? ఏమిటండి ఆ ఒక్క వారసత్వం ఏంటి ధార్మిక జగత్తులో? ధార్మికము అంటే భౌతికము. భౌతిక ప్రపంచంలో వారసత్వము మనం తల్లిదండ్రుల నుండి మనకి ఆస్తి రూపంలో, చరాచర అంటారు కదా, ధన రూపంలో, వస్తు రూపంలో, లేకపోతే బంగారం రూపంలో, సో ఈ విధంగా స్థిర చర ఆస్తులు మనకి దారదత్తం చేస్తారు వారసత్వ రూపంలో. ఇది భౌతిక జగత్తులో జరుగుతుందండి. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఈ యొక్క వారసత్వము భలే ఎంత గొప్పదైనా కూడా, గొప్పదైనా ఒక 1000 ఎకరాల వారసత్వం దొరికిందండి, లేకపోతే ఒక 4 బంగళాలు దొరికాయి, లేకపోతే ఒక 20 ఫ్యాక్టరీలు నా అధీనం అయిపోయాయి, లేకపోతే 5 కిలోల బంగారం నా చేతికి వచ్చింది, లేకపోతే 5 కోట్ల రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఎంతైనా మీరు భావించుకోండి, అది కేవలం ఒక్క జన్మకి మాత్రమే పరిమితం. అర్థమైందండి? ఇవన్నీ తిరుగులేని సత్యాలండి. దీన్ని ఎవరు ఖండించలేరు, ఎవరు ఛాలెంజ్ చేయరు. ఒక స్పిరిచువల్ లా అన్నమాట. అర్థమైందండి? తిరుగులేని, తిరస్కరించలేని విషయం, సత్యం. దీనికి భిన్నంగా మనకి ఆధ్యాత్మిక జగత్తులో 2 వారసత్వాలు దొరుకుతాయి. ఒకటి ఏంటంటే వర్తమాన జన్మలో ఎంతవరకు మనం జీవించి ఉంటామో అంతవరకు, ఇంకా వీలైతే మన యొక్క జీవనాన్ని కొనసాగించేటువంటి ఆయుష్ కూడా పెరుగుతుంది అంటారు సరే. యోగ కర్మసు కౌశలం అంటారు. మన కర్మలలో కుశలత్వం వస్తుంది, మన ఆంతరికంగా సుఖము, శాంతిని అనుభవం చేస్తాం. అర్థమైందండి? సో వారసత్వ రూపంలో మనకి సంపూర్ణ సుఖము, సంపూర్ణ ఆనందము, సంపూర్ణ ఆరోగ్యం మనకు చేకూరుతుందండి. ఇది వర్తమాన జన్మలో మనం పొందేటువంటి వారసత్వము. అర్థమైందండి? ఇక్కడ మరొక వారసత్వం ఏమిటంటే మన ఆత్మజ్ఞానం మనకి లభిస్తుంది కాబట్టి ఆత్మలో నిక్షిప్తము కాబడిన చెడు సంస్కారాలు, మలిన సంస్కారాలు, కుచిత సంస్కారాలు, అర్థమైందండి, తమో ప్రధాన సంస్కారాలు, అవి సాత్వికంగా పరివర్తన చెందుతాయి. కాబట్టి మనం ఏం చేస్తామండి, దీని ఆధారంగా మనకి 2వ వారసత్వం దొరుకుతుందండి. ఏమిటంటే 2వ వారసత్వం భవిష్యత్తులో శ్రేష్టమైనటువంటి జన్మలు, ముఖ్యంగా స్వర్గము అనబడేటువంటి సత్య త్రేతాయుగాలలో మనము శ్రేష్టమైన జన్మలు పొందడానికి ఇది ఒక నాంది. అర్థమైంది? సో 2 వారసత్వాలు అర్థమైంది కదండి. ఆధ్యాత్మిక జగత్తులో మనకి 2, ఒకటేమో గుణాలు, శక్తులు, ఆంతరికంగా ఎంతో సంతుష్టత, ఆనందము, అర్థమైందండి, సంపూర్ణ ఆరోగ్యము. ఎక్కడికి ఆసుపత్రి కూడా వెళ్ళాల్సిన పని లేదండి. మీకు నిజంగా సిన్సియర్గా నేను సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండదలుచుకున్నాను గట్టి సంకల్పం చేస్తే అక్కడ భగవంతుడు చెప్పిన విషయాలు మీరు మనసా వాచ కర్మణ ఆచరించగలిగితే మీకున్నటువంటి రోగాలు కూడా కంట్రోల్లోకి వస్తాయండి. ఇంకా రోగాలు లేని వాళ్ళకి రోగాలు రాకుండా ఉంటాయి, ఆయుష్ పెరుగుతుంది, చక్కటి జీవితం, అందరినీ గౌరవించుకుంటూ, అర్థమైందండి, వసుదైవ కుటుంబకం అన్న చందమున చక్కటి జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ హాయిగా నిశ్చింతగా పరమాత్మతో మనం యోగం చేస్తాం. సో ఇది మొదటి వారసత్వం. 2వ వారసత్వము ఎన్నో జన్మలు, సత్యయుగము, త్రేతాయుగము, ఈ రెండింటిని కూడా బ్రహ్మ పగలు అంటాడు. అది కూడా రాబోయే ఎపిసోడ్స్ లో ఈ అంశం కిందనే మనం చర్చించుకోబోతున్నాం. 8వ అధ్యాయంలో చాలా స్పష్టంగా కాలచక్రం యొక్క వివరణ ఉందండి. అర్థమైందండి? సో దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ఈ చక్రం యొక్క జ్ఞానం ఎప్పుడైతే మనకు లభిస్తుందో చక్రవర్తి రాజాగా తయారవుతాం, దాని చక్కటి జీవితాన్ని పొందుతాం. ఖచ్చితంగా పునః జన్మ మళ్ళీ మానవ జన్మనే ఉంటుంది. జన్మరాహిత్యము అన్నది
అది ఆ విధంగా అర్థం చేసుకోవడం అనేది సత్య దూరము అంటున్నాడు భగవంతుడు. అర్థమైందండి? అదేవిధంగా ఖచ్చితంగా జన్మ ఉంటుంది అన్నప్పుడు ఏమవుతుందండి? చక్కటి జన్మ, శ్రేష్టమైన జన్మ, ఆనందకరమైన జన్మ, ఆరోగ్యకరమైన జన్మ. అర్థమైంది? అది మనకి వారసత్వ రూపంలో అనేక జన్మలు ఆ కరకల్పం మనకి ఆ విధంగా గిఫ్ట్ కింద లభిస్తుంది. సో ఇది 2 వారసత్వాలు. అర్థమైందండి? ధార్మికము, ఆధ్యాత్మికము. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ మరొక విషయాన్ని మనం తీసుకుందామండి. ఇప్పుడు మనము భజగోవింద శ్లోకాలు. భజగోవింద శ్లోకాలలో ఆఖరి శ్లోకం అని చెప్పాను కానీ ఇంకొక శ్లోకం కూడా ఉందండి. తదుపరి ఎపిసోడ్ లో మనం ముగించుకోబోతున్నాం. ఎందుకంటే కొన్ని భజగోవింద శ్లోకాల ఏవైతే గ్రంథాలు రచించబడ్డాయో కొన్ని దగ్గర 29 ఉన్నాయి, కొన్ని 30, కొన్ని 31, కొన్ని 32, కొన్ని 33, 34. అందులో అన్ని చూసినట్టయితే ఈ 34 ఉన్నాయి కదా, మరి ఎందుకు మనం డిలే చేయటం అని చెప్పేసి. సో ఆ విధంగా ప్రతిదానికి కూడా కొంచెం మనం అర్థం చేయించామనుకోండి సంపూర్ణంగా భజగోవింద శ్లోకాల యొక్క సారాంశాన్ని. అంటే ఆదిశంకరాచార్యులు వారి యొక్క ఉద్దేశం ఏమిటి, ఈ చెప్పడం వల్ల ఏదో పాడుకోవడానికి, కీర్తన చేసుకోవడానికి, భజన చేసుకోవడానికి అని ఇచ్చారా, లేకపోతే మన జీవితాన్ని దాని ఆధారంగా మలచుకోవడానికి ఇచ్చారా అన్న సంగతి ఎవరికి వాళ్ళే బుద్ధినేత్రాన్ని తెరుచుకొని సత్యత ఆధారంగా వాళ్ళ జీవితాన్ని మలచుకుంటూ ముందుకెళ్ళచ్చు. ఎవరు ఫోర్స్ చేయరండి. ఆధ్యాత్మిక జగత్తులు ఎవరు ఫోర్స్ చేయరు. కనీసం ధార్మిక జగత్తులో నేను ఫోర్స్ చేయొచ్చు, రండి మన తిరుపతి వెళ్తున్నాం, మీరు రండి, మీరు వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి, మేమంతా రిజర్వ్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, అక్కడ ఏమైనా ఫోర్స్ ఉండొచ్చు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఎటువంటి ఫోర్స్ ఉండదు. మీ దృష్టికి తీసుకొని రావడం జరుగుతుంది, కొన్ని సత్యాలు తీసుకొని రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు నిర్ణయం అనేది మీకు మీకు ఎందుకంటే ఇక్కడ ఎవరి పురుషార్థం వాళ్ళే చేసుకోవాలండి. నేను పురుషార్థం చేస్తున్నానంటే నా భార్య జీవితం బాగుంటుంది, నా పిల్లల జీవితం, ఎవరి పురుషార్థం వాళ్ళది. అర్థమైందండి? భజగోవింద శ్లోకాల్లో ఇది 31వ శ్లోకాన్ని మనం చర్చించుకోబోతున్నాం. 31 అవుతుందా, 32 అవుతుందా? ఇది ఒక్కసారి గమనించండి. 32 అవుతుందండి. ఇది 32 అవుతుంది. నేను నంబరింగ్ తప్పించినట్టున్నాను. ఇది 32వ శ్లోకం. తర్వాత ఇంకొక శ్లోకంతో మనం తదుపరి ఎపిసోడ్తో ముగించుకుంటామండి. ఇది 32వ శ్లోకం. ఒక్కసారి శ్లోకాన్ని వినండి. ప్రతి శ్లోకము మనకి ఒక సందేశాన్ని ఇస్తుంది, ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. ఈ శ్లోకంలో ఏ సందేశం ఉందో ఒకసారి గమనించండి. గురుచరణాంబుజ నిర్భర భక్త, గురుచరణాంబుజ నిర్భర భక్త. మొదటి పంక్తి. సంసారాత్ అచిరాత్ భవ ముక్త. సంసారాత్ అచిరాత్ భవ ముక్త అంటే విడగొట్టి చెప్పాను మీకు అర్థమయ్యేలాగా. మామూలుగా ఏమిస్తారు? సంసారాద్ అచిరాత్ భవ ముక్త. తర్వాత మూడో పంక్తి. సేంద్రియ మానస నియమాదేవం. దాన్ని విడగొడితే ఏమొస్తుందండి? సేంద్రియ అంటే స ఇంద్రియ ఏమండి? స ఇంద్రియ మానస నియమాత్ ఏవం. సేంద్రియ మానస నియమాదేవం రక్ష్యసి నిజ హృదయస్థం దేవం. ఇది 4 పంక్తుల శ్లోకం. ఒకసారి గమనించుకుందాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. అంటే ప్రతి దాంట్లో మీరు ఏదైనా చదువుకోండి, భగవద్గీతనే కాదండి, మీరు ఏదైనా వేదాలు చదువుకుంటున్నారా, విష్ణు సహస్రనామం చదువుకుంటున్నారా, లలితా సహస్రనామం చదువుకుంటున్నారా, హనుమాన్ చాలీసా చదువుకుంటున్నారా? ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క గ్రంథం పట్ల ఆసక్తి కలుగుతుంది వాళ్ళకి. దానిలోని తత్వములోకి వెళ్ళండి. తత్వములోకి వెళితే మీకు భగవద్గీతలో ఉన్న సారాంశమే వస్తుంది, ఏమి కాదు. అందుకనే శ్రీమద్ భగవద్గీతని సర్వశాస్త్రమై శిరోమణిగా అది ప్రసిద్ధిగాంచింది. ఒక్కసారి ఈ శ్లోకాన్ని వినండి. ఇక్కడ నిర్భర భక్త అన్నాడు. నిర్భర భక్తుడు. మనమే అర్థం చేయించక్కర్లే వేరేగా. భక్త అంటే భక్తుడు. నిర్భర అంటే ఏమిటి? స్వచ్ఛమైన, సత్యమైన, ఒక ఆధ్యాత్మిక సత్యమైన, స్వచ్ఛమైన ఒక ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్నటువంటి భక్తి. నేను ఖచ్చితంగా పరమాత్మని పొంది తీరాలి అన్న దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి భక్తుడిని అక్కడ నిర్భర భక్త అంటే అది అర్థం చేసుకోండి. డీప్ అన్నమాట. దానికే అత్యంత ప్రాధాన్యత. ఈ వండుకోవడం, తినడం ఇవన్నీ సెకండరీ.
ఏదో జీవించడానికి తినాలి కానీ అదే జీవితం పెట్టుకుని రకరకాలుగా పెట్టుకుంటూ ఆ కిచెన్ లోను డైనింగ్ లోను గంటలు గంటలు గడుపుకుంటూ తర్వాత బెడ్రూమ్ లో గంటలు గంటలు పడుకుంటూ పిచ్చాపాటి గంటలు గంటలు మాట్లాడుకుంటూ టీవీ సీరియల్ చూసుకుంటూ అది కాదు. పరమాత్మ ఈ సృష్టి మీద అవతరించాడు, నిజమా అబద్ధమా నేను తెలుసుకుంటాను దృఢ నిశ్చయంతో. కొన్ని లక్షల మంది ఇప్పటికే తెలుసుకున్నారంటే అది మామూలు విషయం కాదు, తేలికగా తీసుకోవాల్సిన విషయం కాదు ఎట్టి పరిస్థితులు. అర్థమైందండి? అందుకని నిర్భర భక్త అంటే డీప్ స్పిరిచువల్ ఫిలాసఫీని అండర్స్టాండ్ చేసుకోవడానికి నాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాను. అటువంటి వాడు ఏమనుకుంటాడంట, గురు చరణాంబుజ అంటాడు. గురువు అంటే మామూలుగా మనం గురువులు అంటే ప్రపంచంలో అనేక మంది గురువులు ఉన్నారు. ఇక్కడ గురువు అంటే ఇప్పటిదాకా మనుషులలో మనం మనుషులని గురువుగా భావించి మనం ఆరాధించాము, గౌరవించాము, వారు చెప్పినటువంటి విధానంలో మనం నడుచుకుంటూ ముందుకు వెళుతున్నాము. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వర్తమానములో దేహదారులైనటువంటి గురువులు వారికి తెలిసినటువంటి జ్ఞానం మాత్రమే మనకు బోధిస్తున్నారు. కానీ సర్వోన్నతమైనటువంటి జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని, రాజయోగ జ్ఞానాన్ని, కర్మల గుహ్య గతిని, అదేవిధంగా సంస్కార పరివర్తన విషయాన్ని వాళ్ళు కూడా తెలియదు కాబట్టి వాళ్ళు కూడా మనకు చెప్పటం లేదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, లోటస్ ఫీట్ ఆఫ్ ద గురువు అంటున్నాడు. ఇక్కడ గురువు అంటే భగవంతుడు. గురువులకే గురువు, గురువు గరీయా అన్నట్టు గీతలో. అంటే నేను ప్రపంచంలో ఉన్న అందరు గురువులకి నేను సద్గురువు అంటాడు. అందుకని పరమ సద్గురువు వారి యొక్క, అర్థమైందండి, వారి యొక్క అడుగు జాడలలో, వారి యొక్క గొడుగు నీడలో నేను నిత్యం ఉండేటువంటి నిర్భర భక్త. అది మొదటి పంక్తి అండి. గురుచరణాంబుజ నిర్భర భక్త. రెండవది సంసారాత్ అచిరాత్ భవముక్త. సంసారం అంటే ఏంటండి, ప్రపంచ భౌతిక ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉండాలో అన్ని ఉన్నాయండి. ఎన్ని రకాల మనుషులు ఉండాలో అన్ని రకాల మనుషులు ఉన్నారు. మంచి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, ఆ దేహభ్రాంతిలో ఉన్నటువంటి వాళ్ళు అత్యధిక శాతం ఉన్నారు, ఆధ్యాత్మిక చింతన కోరుకునే వాళ్ళు అతి కొద్ది సంఖ్యలోనే ఉన్నారు. అందుకని ఇవన్నీ కూడా చెబుతూ భగవంతుడు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో అతి కొద్ది మంది మాత్రమే పరమాత్మని గుర్తించాలా నిర్భర భక్త. ఆ విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు, వాళ్ళు విజయం పొందుతారు, వాళ్ళ జీవితం చక్కగా సాగుతుంది. అర్థమైంది? ఇక్కడ ఏమంటున్నాడు, అందుకని ఏమన్నాడు, సంసారాత్ అచిరాత్. అచిరాత్ అంటే తొందరగా, అచిరాత్ అంటే ఏంటండి, అచిరేణ అధిగచ్చతి అంటాడు గీతలో కూడా. అంటే తక్షణమే, ఒక్క క్షణంలో ఈ సంసార భవబంధాల నుండి, సంసార సాగరం, కష్టాలు నష్టాలు దుఃఖముతో కూడుకున్న ఈ సమస్యల వలయంలో చిక్కుకున్న మనిషి ఆ విధంగా భవసాగరం అంటారు చూసారా, దానిని ఆ విధంగా దాటడం ఒక్క క్షణం అంట. సంసారాత్ అచిరేత్, అచిరాత్ అంటే అదేనమాట. సంసారాత్ అచిరాత్ భవ ముక్త, దాని నుండి ముక్తి అయిపోతాడు, ముక్త భవ. అర్థమైందండి? ఎవరవుతారంట, ఎవరవుతారు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు అక్కడ. నిర్భర భక్త, గుర్తుపెట్టుకో, నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవం ముక్త. మూడవ చూడండి, వాళ్ళకు ఉండే లక్షణాలు ఏంటి, సేంద్రియ మానస నియమాదేవం. సేంద్రియ అంటే సేంద్రియ ఎరువులు కాదండి, సేంద్రియ అంటే సహా ఇంద్రియ. సహా అంటే ఎవరైతే, ఎవరైతే అంటే 850 కోట్లలో ఎవరైతే. ఇంద్రియ మరియు మనసు, ఇంద్రియము మనసు అర్థం ఈ ఈ రెండింటినీ కూడా అదుపు చేసుకుంటాడు. సేంద్రియ మానస నియమాత్ అంటే ఏంటి, నియమంలో పెడతాడంటే ఏంటి, కంట్రోల్లో పెట్టుకుంటాడు. ఏది చూడాలో అదే కళ్ళు చూడాలి, ఏది వినాలో అదే చెవులు వినాలి, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే నా కాళ్ళు తీసుకుని వెళ్ళాలి. అర్థమైందండి? ఏది మాట్లాడాలో నా నోరు అదే మాట్లాడాలి. అర్థమైందండి? సో ఈ విధంగా ఇంద్రియాలను మనస్సులో చెడు రానివ్వకుండా ఆ భగవంతుని యొక్క గుణాలు శక్తులతో నింపుకుంటూ ఆ విధంగా వెళ్ళేటువంటి నిర్భర భక్త. సేంద్రియ మానస నియమాదేవం. అందుకని ఇక్కడ గీతలో కూడా శమః దమః 2 పదాలు వస్తాయండి. శమః దమః. అక్కడ మీరు బ్రాహ్మణుల యొక్క వర్ణాలలో అక్కడ శమో దమః అంటాడు, తప శౌచం అంటాడు. శమః అంటే ఏంటి, దమః అంటే ఏంటి. ఇక్కడ కూడా ఇక్కడ దమః అని వాడాడు. ఏం వాడాడండి, ఏవాడు సేంద్రియ ఇంద్రియాలు మనసు, ఈ ఇంద్రియ నిగ్రహాన్ని ఏమంటారంటే దమము అంటారు. దమః అంటే ఇంద్రియ నిగ్రహము, శమః అంటే
మనోనిగ్రహం. సో మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, శమదమాదులు అంటారు చూసారా, అదనమాట. కేంద్రియ మానస నియమాత్ ఏవం, ఎవరైతే ఈ విధముగా నిర్భర భక్తుడు మనస్సు ఇంద్రియాన్ని అదుపులో పెట్టుకుంటాడో, ఆ విధంగా పరమ సద్గురు అయినటువంటి పరమాత్మ ఈశ్వరుడు నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన భగవంతుడి పట్ల పూర్తిగా వారు చెప్పినటువంటి మార్గములు నడుస్తాడు. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవ ముక్త సేంద్రియ మానస నియమాత్ ఏవం. అటువంటి వాడు ఫైనల్ గా పొందే రిజల్ట్ ఏమిటి? ద్రక్ష్యసి అన్నాడు. ద్రక్ష్యసి అంటే ఈ మూడవ నేత్రం తెరుచుకుంటుందండి. ద్రక్ష్యసి అని చూస్తాడు. ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం. అక్కడ దేవం అంటే పరమాత్మ. మనం దేవుడు అంటాం కదా, దేవుడు భగవంతుడు ఇవన్నీ అలాగ వాడేస్తూ ఉంటాం. దేవుడు అంటే మామూలుగా అయితే దేవి దేవతల్ని దేవుళ్ళు అంటారు. కానీ భగవంతుణ్ణి ఒక్కడి భగవంతులు అనరు, పరమాత్మలు అనరు, ఈశ్వరులు అనరు. అర్థమైందండి? అక్కడ భగవంతుడు ఒక్కరే. భగవాను వాచ 574 శ్లోకం భగవాను వాచ శ్రీమద్ భగవద్గీత. ఒక్కరే భగవంతుడు, ఒక్కరే. సృష్టి మొత్తానికి భగవంతుడు ఒక్కరే. ఇది సత్యము. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భగవంతుడికి నష్టం లేదు, తెలుసుకున్న వాళ్ళకి నష్టం లేదు, ఎవరికీ నష్టం లేదు. ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళకే నష్టం. అర్థమైంది? భగవంతుడు ఒక్కరే అన్న విలాసం అర్థం చేసుకుంటే మీ జీవితమే మారిపోతుంది. అందుకని ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం అన్నాడు. అర్థమైందండి? అటువంటి వాడు నిజ హృదయం. హృదయం అంటే ఫిజికల్ హార్ట్ కాదు. ఇప్పటికే మనం ఈశ్వర సర్వభూతానాం హృదయ హృదయేషేర్జున తిష్టతి అన్నాడు సరే. హృదయము అంటే ఫిజికల్ హార్ట్. ఫిజికల్ ఏ ఆర్గను కాదండి. భగవంతుడు మన హృదయాన్ని కాదు, మన ఊపిరితిత్తులు, మన గుండె, మన ఈ యొక్క మెదడు ఇవన్నీ చూడండి. ఆయన లివరు, ప్యాంక్రియాస్ ఇవన్నీ సంబంధం ఏంటి ఆయనకి? ఆయన శరీరాలనే చూడండి. శరీరాలు, వస్తు వైభవాలు, వజ్ర వైడూర్యాలు, సంబంధీకులు, ఇంత ధనం, ఇంత పెద్ద బంగళా, ఇన్ని కోట్ల ఆస్తిపాస్తులు, అద్భుతంగా ఇన్ని చేస్తున్నాడు, ఇవన్నీ ఏవి చూడడు. ఈ ఆత్మలోని రంగు చూస్తాడు. సాత్వికమా, రాజసికమా, తామసికమా? తామసికంగా అయిపోయింది కాబట్టి, అమ్మా ఇప్పుడు నా పిల్లలు త్వమేవ మాతాచ పితా త్వమేవ అంటూ 2 యుగాలుగా నన్ను కీర్తిస్తూ వచ్చారు. భక్తి ప్రారంభమైనప్పటి నుంచి ద్వాపర యుగం నుండి. కాబట్టి వీళ్ళని రక్షించాలి. ఎందుకంటే వీళ్ళందరూ నా పిల్లలు. పితాహమస్య జగతః పితాసి లోకస్య చరాచరస్య. పిత అన్నప్పుడు హెవెన్లీ గాడ్ ఫాదర్, అల్లాహు అక్బర్, ఏక్ ఓంకార్, ఇవన్నీ అన్నప్పుడు వారి యొక్క బాధ్యత పిల్లల్ని కాపాడటం. దాని కొరకే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తున్నాడు. సో నిజ హృదయ అంటే, హృదయం అంటే స్వచ్ఛమైనటువంటి బుద్ధి, స్వచ్ఛమైనటువంటి బుద్ధి, పవిత్రమైనటువంటి బుద్ధి. అంటే పరమాత్మ పట్ల లగ్నము చేసేటువంటి ఆ శక్తిశాలి బుద్ధి అన్నమాట. అటువంటి హృదయములో ఆ విధంగా హృదయం తయారు చేసుకున్నవాడు ద్రక్ష్యసి అన్నాడు. ఎవరిని చూస్తాడంట? దేవం అంటే దైవత్వాన్ని చూస్తాడు, అంటే పరమాత్మని చూస్తాడు అని అర్థం. ఒకసారి శ్లోకాన్ని ఏం రాసుకున్నారు చూద్దామండి. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవ ముక్త సేంద్రియ మానస నియమాత్ ఏవం రక్ష్యసి నిజ హృదయస్థం. ఏమండి? నిజ హృదయస్థం దేవం అన్నాడు. ఇక్కడ ఏమిచ్చారు? మీనింగ్ ఏమిచ్చారు చూడండి. సద్గురు, చాలా జాగ్రత్తగా వినండి. సద్గురు కటాక్షము పొందినవాడా, సద్గురు కటాక్షము పొందినవాడా. చూసారా? సమస్త వికారముల నుండి విముక్తిని పొంది ఇంద్రియములను మనస్సును నిగ్రహించడము ద్వారా ఈ సంసార కర్మ బంధనముల నుండి విముక్తుడవై నీ హృదయములోనే ఉన్న పరమాత్మను దర్శించదవుగాక. నీ హృదయములో ఉన్న పరమాత్మను హృదయము అంటే నీ బుద్ధిలో ఉన్నటువంటి అంటే బుద్ధిలో భగవంతుడు కూర్చుంటాడని కాదు. మనం ఇప్పటికీ అనేక మనం చర్చించుకున్నాము. ఈ బుద్ధి అనేది, మనసు అనేది చూసారా? మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమీ ప్రియ 12వ అధ్యాయంలో 14వ శ్లోకం. ఈ మనసు కానివ్వండి, బుద్ధి కానివ్వండి, ఇది ఏంటంటే పరమాత్మని ప్రాప్తి చేసుకోవడానికి ఒక మీడియం అన్నమాట, ఒక మాధ్యమం అన్నమాట. అందుకని ఆ మాధ్యమాన్ని మనం పరమాత్మ అనుకోకూడదు. మాధ్యమం ఏంటి? ఆత్మ. అర్థం? ఎప్పుడైతే ఆత్మ జాగృతి అవుతుందో,
ఆత్మ జాగృతి కాకుండా పరమాత్మ జాగృతి కాదు. పరమాత్మను అనుభూతి చేసుకోలేరు. పరమాత్మని మామూలుగా మనం మామూలుగా ఎప్పుడు దాకా ఎలాగున్నాం అలాగే ఉంటాం. పరమాత్మని ఒక ఉనికిని కనిపెట్టాలి, అస్తిత్వాన్ని మనం కనిపెట్టాలి అంటే ఖచ్చితంగా ఈ మాధ్యమాన్ని గుర్తించాలి. అందుకని అక్కడ ఏమంటున్నాడండి, పరమాత్మ నీ హృదయములోనే ఉన్న పరమాత్మను దర్శి అంటే పరమాత్మని నీవు ప్రాప్తి చేసుకుంటావు. ఇది భజగోవింద. ఇప్పుడు మనము మన యొక్క ముఖ్యమైన అంశం ఏదైతే ఉందో, ఏదంటే మనకి ప్రతి ఒక్క మనిషి మళ్ళీ తదుపరి జన్మ ఉంటుంది. ఈ శరీరం తీసుకునే ముందు కూడా జన్మ ఉంది, తదుపరి కూడా జన్మ ఉంటుంది, ఆ తర్వాత కూడా ఈ కాలచక్రంలో జన్మలు తీసుకుంటాడు. ఈ యొక్క విషయాన్ని వర్తమానంలోని భక్తులనండి, గీతా ప్రేమికులనండి, గీతా ప్రచారకులనండి, గీత మీద నిష్ట నియమ నిష్ఠలతో చదువుకున్న పఠన పారాయణ శ్రవణ చేసేటువంటి వాళ్ళందరూ ఎవరికి కూడా ఈ విషయం మీద ఎంత అవగాహన ఉండాలో అంత లేదనే మనం చెప్పవలసి వస్తుంది, భావించవలసి వస్తుంది. ఎందుకంటే ఈ జన్మరాహిత్యం అనేది మనకేం చేస్తుందండి, మనకి చాలా చాలా డేంజరస్ గా పనిచేస్తుందండి. ఎందుకంటే ఒక్కటే జన్మ, జన్మ లేదు, ఏమీ లేదు, హాయిగా నిశ్చింతగా హాయిగా సుఖాలు, ఈ స్వర్గ సుఖాలంటే ఇదే విధంగా వండుకోవటం, తినడం, పార్టీలు, విందులు, వినోదాలు, డ్యాన్సులు, అవి ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ చేసుకుంటూ జీవితాన్ని గడిపేద్దాం అనేటువంటి అటువంటి దాంట్లో ఉన్నారంటే కరెక్ట్ కాదండి. భగవంతుడు దాన్ని ఖండిస్తున్నారు. ప్రతి ఒక్క ఆత్మ, ఎందుకంటే ఆత్మ అవినాశి, జాతస్య హిద్రువో మృత్యు. అర్థమైందండి. అందువలన న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతో అయం పురాణో న హన్యతే హన్యమానే శరీరం న హన్యతే కానీ మరణం లేదు. అర్థమైందండి. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన అంటాడు. అంటే ఈ శరీరం తీసుకునే ముందు అవ్యక్తము, ఈ శరీరం వదిలిన తర్వాత అవ్యక్తము, మధ్యలో నీ పాత్రను అభినయిస్తున్నావు. ఇలాగా రెండు అవ్యక్తాల మధ్యలో ఒక వ్యక్త ఉంటది. వ్యక్త అంటే శరీరము, అవ్యక్త అంటే ఆత్మ. ముందు ఆత్మ, తర్వాత ఆత్మ, ఇప్పుడు వ్యక్తం. ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ లో క్రియేట్ ఏమీ చేయలేదండి భగవద్గీత కానీ మన శాస్త్రాలు కానీ. ఆత్మ అంటే గుర్తుపెట్టుకోండి, అవినాశి ఆత్మ. అదే విషయాన్ని మనకి ముందుకు తీసుకుని వెళ్తూ మరొక శ్లోకాన్ని మేము ముందుంచబోతున్నానండి. ఇది 6వ అధ్యాయంలోని 45 శ్లోకాలు. ఇప్పటికే మనం 10 శ్లోకాల పైన చర్చించుకున్నాం. 10 శ్లోకాలు చర్చించుకున్నాం. ఈ 11వ శ్లోకం. నేను సుమారుగా 40 శ్లోకాలు మేము ముందుంచబోతున్నాను ఇదే విషయాన్ని. కేవలం మనిషి ఒక్క జన్మనే ఉంది, తదుపరి జన్మలు అంటూ లేవు అనే దాన్ని కూడా పునర్జన్మ న విద్యతే అన్న శ్లోకాలు కూడా కొన్ని నేను రికార్డ్ చేసుకున్నాను. దానిని కూడా ఏ కాంటెక్స్ట్ లో భగవంతుడు చెప్పడం జరిగిందో దాని యొక్క సత్యమైన అర్థం ఏమిటో మీకు స్పష్టంగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు జన్మ ఉన్నది అంటే మనం ఏం చేస్తామండి, ఖచ్చితంగా కొంత సమయాన్ని రాబోయేటువంటి జన్మ గురించి, అది కూడా శ్రేష్టంగా ఉండాలి, మామూలుగా ఉండకూడదు, అద్భుతంగా ఉండాలి. అందుకని ఆత్మలో ఉన్న సంస్కారాన్ని కడుక్కోవడానికి, ఎందుకంటే సంస్కారాల ఆధారంగా పునః జన్మ, సంస్కారాల ఆధారంగా జన్మ. కాబట్టి సంస్కారాలు మార్చుకోవడానికి అడుగన్నా, ఒక స్పష్టమైన అడుగన్నా మనం వేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఆ బ్యాక్గ్రౌండ్ లో అర్థం చేసుకోండి, ఈజీగా అర్థం అవుతుంది, ఎక్కువగా చెప్పాల్సిన పని లేదు. 6వ అధ్యాయంలోని 45వ శ్లోకం. ముందు శ్లోకం వినండి. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ తోయాతి పరాం గతిం. ఇది శ్లోకం అండి. ప్రయత్నాత్ యతమానస్తు అన్నాడు అక్కడ. అక్కడ యతమానస్తు అన్నాడు, ప్రయత్నాత్ అన్నాడు. ప్రయత్నం అంటే ఏంటి? ఎఫర్ట్స్ అండి. మనం ఏమి చేయకుండా రాదని, మీరు ఉద్యోగ వ్యాపారం చేయకుండా డబ్బులు వస్తాయి మీకు? చేయాల్సిందేనండి. కడుపు పొట్టని పోషించుకోవడానికి అడుక్కోమని చెప్పాడా భగవంతుడు ఎక్కడైనా? వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడమని చెప్పాడా? పారాసైట్ అంటారు కదా, పరాన్న జీవి అంటారు ఈ తెలుగులో. పారాసైట్ అంటే వాళ్ళు ఇస్తారా, వీళ్ళు ఇస్తారా, వీళ్ళు పెడతారా, వాళ్ళు పెడతారా, ఎంతకాలం పెడతారు, ఎంతకాలం పోషిస్తారు. అందుకని మనం పొట్ట పోషించుకోవడానికి ఖచ్చితంగా మనం ఉద్యోగం వ్యాపారం చేసుకోవాలి. దానిని ఎక్కడా కాదనట్లేదు. కర్మ సన్యాసిగా మారమని చెప్పడం లేదు, కర్మ యోగిగా మారమని. ఇప్పటికే మనం ఒక 70-80 ఎపిసోడ్స్ లో మనం చర్చించుకున్నాం కర్మ సిద్ధాంతం, కర్మల గుహ్యగతిని.
దయచేసి గమనించండి, కర్మ సిద్ధాంతాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా శ్రేష్టమైన కర్మలు చేయడానికి అవకాశం ఉంది. అంటే చెడు కర్మలు చేసినా పర్వాలేదు అని ఒక్క విషయం చూసారా, ఆత్మ నిర్లేపము అని ఎవరో ప్రకటించారు. దానితో అయిపోయింది. ఆత్మకు అంటుకోదండి, మనం ఎంత పాడు పనులు చేసినా ఆత్మకు అంటదంట, శరీరానికి అంటుకుంటుంది. చనిపోయినప్పుడు శరీరాన్ని కాల్చేస్తారు కదా, మనం చేసిన పాపాలన్నీ పోతాయండి అనుకున్నాం. కానీ భగవంతుడు ఏమంటాడు, ఆత్మ నిర్లేపము కాదు, ఆత్మ లేపము. ఆత్మకే నీవు చేసిన కర్మ యొక్క ఫలితం అంటుతుంది అని చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ, పాపము చేసిన వాడిని పాప శరీరం అంటున్నారా, పాప దేహం అంటున్నారా, పాప ఆత్మ అంటున్నారు. పుణ్యము చేసిన వాడిని పుణ్యాత్మ అంటున్నారు. ఇంకా గొప్ప పుణ్యం చేస్తే మహాత్మ అంటున్నారు. అర్థమైంది సార్? పాపము పుణ్యము అని దేనికి అంటుతుంది? ఆత్మకే అంటుకుంటుంది. తస్మాత్ జాగ్రత్త. అందుకనే పుణ్యాత్మలుగా శరీరం విడిచిపెట్టాలి, కానీ పాపాత్మగా, నీచాత్మగా, నికృష్టాత్మగా, భ్రష్టాత్మగా, దుష్టాత్మగా మనం విడిచిపెట్టామంటే మనం అధోగతి పాలవుతాము. ఈ జన్మలో కూడా అనేక రకరకాల రోగాలు, టెన్షన్స్తో కూడుకున్న రోగాలు వస్తాయి. తదుపరి కూడా మనకి ఏదో పనికిరాని జన్మ, ఎక్కడో కలియుగం అంతిమ సమయంలో 2-3 జన్మలో ఏదో మనకి పనికిరాని బాధ కలిగించేటువంటి వస్త్రాలు దొరుకుతాయి. గుర్తుపెట్టు. అందుకనే భగవంతుడు ఏమంటాడు ఇక్కడ, ప్రయత్నాద్యతమానస్తు. యతతం అంటే ఏంటి? ప్రయత్నం. యతతం అంటే కూడా ఎఫర్ట్స్. ఆధ్యాత్మిక జగత్తులో మీరు ఇప్పటి వరకు ఎటువంటి ఎఫర్ట్స్ ఏమైనా చేస్తున్నారా? ధార్మిక జగత్తులో బోర్డు చేస్తున్నారు. వారానికి ఒకసారి పూజ చేసుకోవాలి, గుడికి వెళ్ళాలి, తీర్థయాత్రకు వెళ్ళాలి, దాన పుణ్యాలు చేసుకోవాలి, లేకపోతే గ్రంథ పఠనం చేయాలి, లేకపోతే ఫలానా వారు పెద్దవాళ్ళు వచ్చి ప్రవచనం చేస్తున్నారు, వారి ప్రవచనాలు వినాలి. టీవీలో కూడా భక్తి ఛానల్స్ చాలా ఉన్నాయి, లేకపోతే అక్కడ ఏదో జరుగుతుంది, గోష్ఠి వెళ్ళాలి, ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో మీరు ఏమైనా చేస్తున్నారా? చేయట్లేదు. ఆధ్యాత్మిక జగత్తులో మీరు ఎటువంటి ప్రయత్నం చేయకపోతే మీకు ఆత్మజ్ఞానం ఉంటుందా? పరమాత్మ తత్వం అర్థమవుతుందా? కర్మల భుజగతి అర్థమవుతుందా? సృష్టి చక్ర రహస్యాలు అర్థమవుతాయా? ఇంకేమంటాడు? ప్రయత్నాద్యతమానస్తు. ఎవరు చేస్తారంట? యోగి అన్నాడు. ప్రయత్నాద్యతమానస్తు యోగి. సంశుద్ధ కిల్బిష, ఇది ఇంపార్టెంట్. కిల్బిష అంటే పాపం అండి. పాపము చెయ్యకుండా కంట్రోల్ చేసుకుంటాడు. ఎందుకంటే వారి యొక్క లక్ష్యం ఏమిటి? ఆత్మశుద్ధి. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా అన్నాడు కదా. ఆత్మశుద్ధి కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వ ఆత్మశుద్ధయే. 5వ అధ్యాయం 11వ శ్లోకం చదువుకోండి. మొత్తం శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి. ఇప్పుడు ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో ఈ యొక్క భగవంతుడి యొక్క పిలుపు, ఇది కాల్ ఆఫ్ గాడ్. ఈ సమయం యొక్క పిలుపు, కాల్ ఆఫ్ టైం. ఇప్పుడు ఆలస్యం. ఇప్పుడు కానీ మీరు లేజినెస్ ప్రకటించారా, మీ యొక్క గోతిని మీరే తవ్వుకుంటున్నారు. మీ యొక్క వేళ్లతో మీ కళ్ళు మీరే పొడుచుకుంటున్నారు. భగవంతుడు అంటున్నారు ప్రయత్నాద్యతమానస్తు యోగి. అంటే ముందు భోగి నుండి యోగిగా మారాలి. భోగి నుండి యోగిగా మారితే రోగిగా మారరు. లేకపోతే భోగిగానే ఉంటే భోగి నుండి రోగిగా మారుతారు. ప్రయత్నాద్యతమానస్తు యోగి ఏం చేస్తాడండి? సంశుద్ధ కిల్బిష. పాపాన్ని ఇంకా పాపం చెయ్యను. ఇప్పటి వరకు జన్మలుగా చేసినటువంటి పాప ఫలితము ఏదైతే సంస్కార రూపంలో నా యొక్క ఆత్మలో ఏదో బ్యాంకులో అకౌంట్లో జమ చేసుకుంటాం. ఈ రోజు ₹1,00,000 కట్టాను, రేపు 2 లక్షలు కట్టాను, ఇప్పుడు నా దగ్గర 50 లక్షలు ఉంది అకౌంట్లో. బ్యాలెన్స్ ఎంత ఉందండి మేనేజర్ గారు? పాస్బుక్ అప్డేట్ చేసి ఇవ్వండి అంటాం కదా. అవునండి 50 లక్షలు ఉందని చెప్తారు కదా. అదే విధంగా ఇప్పటి వరకు చేసినటువంటి ఈ చెడు సంకల్పాలు, చెడు మాటలు, చెడు కర్మల ద్వారా ఆత్మలో ఎంత బురద, ఎంత చెత్త పేరుకుపోయి ఉన్నదో దానిని కడుక్కునే ప్రయత్నమే ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష. ఎందుకు చెయ్యాలి అంటే మళ్ళీ 3వ పంక్తిలో ఏం చెప్తున్నాడు? అనేక జన్మ సంసిద్ధ. అనేక జన్మ సంసిద్ధ. ఇక్కడ అనేక జన్మలు అని అంటే అర్థం ఏంటండి? పశుపక్షుల జన్మలు కాదండి. అక్కడ నేను చీమగా పుట్టాను, దోమగా పుట్టాను, కుక్కగా పుట్టాను, నక్కగా పుట్టాను, పాముగా పుట్టాను, చేపగా పుట్టి కాదు. మనిషిగానే పుట్టావు. మనిషిగా పుట్టి ఎన్నో చెడు కర్మలు చేశావు. ఎంతో మందికి దుఃఖాన్ని కలిగించావు, ఎంతో మందిని మోసం చేశావు, ఎంతో మందిని పీడించావు. అర్థమైందా? ఎంతో మందిని మర్డర్ చేశావు, ఎంతో మంది బాధ కలిగించావు. అవన్నీ కూడా చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ, ఎవడు చేసిన పాపం వాడు అనుభవించక తప్పదురా నరుడా అంటున్నాం కదా. మళ్ళీ అన్ని మనమే అంటాం కదా.
ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష. అనేక జన్మలుగా మీరు ఈ కిల్బిష పాపాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు సంసిద్ధ అంటే ఒక పర్ఫెక్ట్ స్టేజ్, పర్ఫెక్షన్ పొందాలి నేను ఇప్పుడు. అర్థమైందండి? దానికోసం నేనేం చెయ్యాలంటున్నాడు? ప్రయత్నాద్యతమానస్తు. అర్థమైందండి? తతో యాతి పరాంగతి అన్నాడు. ఆఖరి పంక్తి చాలా సింపుల్. ఎవరైతే ఇప్పుడు ఫోకస్, సమయం యొక్క పిలుపు, కాలం యొక్క పిలుపు, భగవంతుడి యొక్క పిలుపు, అర్థమైందండి? అనుగుణంగా, కాలానుగుణంగా మనం మారాలి. మారినట్లే ఇప్పటికైనా నష్టం లేదు. ఇప్పుడు వెంటనే మనం మూడవ నేత్రం తెరుచుకున్నట్లయితే ఆ విధంగా ఆత్మజ్ఞానము ద్వారా పరమాత్మతో ఆత్మని సంధానించడము ద్వారా సంస్కార పరివర్తన జరుగుతుంది. దీనికి ఎటువంటి షార్ట్ కట్స్ లేవు. ఏమండి గురువు గారు, ఒక మంత్రం ఇచ్చేయండి నాకు. కర్మలు మంచి కర్మలు చేయాలని చెప్పకూడదండి. మీరు ఒక మంత్రం ఇచ్చేయండి, నాకు తాయెత్తు కట్టేయండి, లేకపోతే మెడలో ఒక హారం వేయండి, లేకుండా ఒక ఉంగరం ఇచ్చేయండి, నేను నా పనులు నేను యథావిధిగా ఇంకా విస్తృతంగా చెడు కర్మలు చేసుకుంటూ ఉంటాను, మీకు మాత్రం నేను దక్షిణ సమర్పించుకుంటాను అంటే ఈ రోజున అలాగే మనం ఏది కోరుకుంటే అదే జరుగుతుంది కదండి. అర్థం చేసుకోండి. అందుకనే గీతలో ఏమంటున్నాడు? నీవు ఈ యొక్క ఆత్మలో ఉన్న కుళ్ళుని కడుక్కోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేస్తూ ఆ విధంగా కుళ్ళు కడుక్కొని ఫైనల్ స్టేజ్లో త్యాగం చేసే ముందర ఈ విధంగా కానీ ఈ యొక్క సంస్కారాలు సాత్వికంగా మారినట్లయితే నీవే రాబోయేటువంటి కొత్త యుగంలో శ్రేష్టమైన జన్మలు పొందుతావు. ఇది ఈ శ్లోకంలోని లోతైన తత్వం ఉండి గీతా పుస్తకంలో ఏమిచ్చారో ఒకసారి గమనించుకుని చేసుకుందామండి. గమనించండి ఒక్కసారి. ఏమంటున్నాడు? ఇదివరకు చెప్పారు కదా, పూర్వాభ్యాసేన అన్నాడు కదా. ఏంటి యోగి అనేవాడు పూర్తిగా పురుషార్థం చేసుకోకుండానే ఆత్మని శుద్ధి చేసుకోకుండానే శరీరాన్ని విడిచిపెడితే ఏమవుతుంది అన్నాడు కదా. దానికి కూడా రకరకాలుగా చెప్పారు. శుచీనాం శ్రీమతాం గే అన్నాడు. లేకపోతే ఒక యోగుల ఇంట్లో పుడతాడు, అక్కడ నుంచి నీ యొక్క ప్రయత్నం మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. సో అదే దాంట్లో పరంపరలో ఇది ఆఖరి శ్లోకం అండి. అంటే సుమారుగా మనం ఎన్ని శ్లోకాలు చర్చించుకున్నామంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇది 9వ శ్లోకం. దీంతో ఈ 6వ అధ్యాయంలో 9 శ్లోకాలు కంప్లీట్ చేసుకుంటున్నాం. మళ్ళీ మనం వేరే అధ్యాయంలోకి జంప్ అవబోతున్నాం తదుపరి ఎపిసోడ్ నుంచి. ఇక్కడ ఏమంటున్నటువంటి కానీ ప్రయత్నపూర్వకముగా యోగ సాధన చేయు యోగి. ప్రయత్నపూర్వకముగా అంటే నాలో ఒక బలమైన కోరిక ఉండాలండి. నేను బాగుపడాలి, నా జీవితం బాగుపడాలి, ఆత్మశుద్ధి కావాలి, సంస్కార పరివర్తన జరగాలి, ఈ జన్మ బాగుండాలి, పై జన్మ బాగుండాలి, ఎంత రిస్క్ తీసుకోకూడదు. ఎందుకంటే నేను బుద్ధిజీవిని. 84 లక్షల జీవరాశుల్లో కేవలం ఒక మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధినేత్రాన్ని ఇచ్చాడు. ఇవన్నీ తెలుసుకుంటే మనం ప్రయత్నం చేస్తాం. సిన్సియర్ అయిపోయి ఏదో క్యాజువల్గా కాదు. కానీ ప్రయత్నపూర్వకముగా యోగ సాధన చేయు యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావమున ఈ జన్మ యందే సిద్ధిని పొంది. ఇది ఆఖరి జన్మ కదా. ఇప్పుడు ఏం చేసుకోవాలో ఇప్పుడే చేసుకోవాలి, ఇంక వేరే మార్గం లేదు. ఎందుకంటే తదుపరి కాలచక్రం మారిపోతుంది కదా. ఈ జన్మ యందే సిద్ధిని పొంది సంపూర్ణముగా పాపరహితుడై తక్షణమే పరమ పదమును పొందును. అటువంటి వాడు హైయెస్ట్ లెవెల్కి వెళ్తాడు, పరమాత్మ ప్రాప్తి పొందుతాడు, పరమాత్మ యొక్క సత్యమైన వారసత్వానికి అర్హుడిగా అవుతాడు. ఇక్కడితో ఈ చర్చను ముగించుకుందామండి. అందరికీ మన తదుపరి ఎపిసోడ్లో మరొక అద్భుతమైనటువంటి శ్లోకము, కాలచక్ర జ్ఞానాన్ని ఇచ్చేటువంటి శ్లోకాన్ని మనం 8వ అధ్యాయంలోకి ఎంటర్ అవ్వకపోతున్నాం మనం తదుపరి ఎపిసోడ్ నుండి. అందులో ఉన్న లోతైన తత్వాన్ని తెలుసుకుందాం. అదేవిధంగా 18 శ్లోకాలు ఆఖరి ఒక శ్లోకం మిగిలి ఉంది, దాన్ని మనం చర్చించుకుందాం. అంతవరకు చలో, అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.